2025 జూలై 14 ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో నివసించే కునాల్ దేవ్ జీవితంలో ఇది అత్యంత చీకటి రోజు, అత్యంత బాధాకరమైన రోజు. ఎందుకంటే కేవలం 36 ఏళ్ల వయసున్న తన అన్నయ్య కరణ్ దేవ్ చితికి కాసేపటి క్రితమే అతను నిప్పంటించాడు. కరణ్ మరణం ఎవ్వరూ ఊహించని రీతిలో సంభవించింది. అంతకు ముందు రోజు రాత్రి మొబైల్ ఫోన్ను ఛార్జింగ్లో ఉంచి వాడుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ షాక్ తగిలి మరణించాడని కుటుంబం భావించింది. గతంలో దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో ఈ విషయాన్ని నమ్మడం కరణ్ కుటుంబానికి పెద్ద కష్టమేం కాలేదు. కానీ తన భార్య సుష్మితను 6 ఏళ్ల కుమారుణ్ణి ఈ లోకంలో ఒంటరిగా వదిలి కరణ్ వెళ్లిపోయాడన్న ఆలోచన ఆ కుటుంబాన్ని కొంగదీసింది. బంధువులు, స్నేహితులు ఆ కుటుంబానికి ధైర్యం చెబుతున్న సమయంలో ఒక బంధువు వచ్చి కునాల్ చేతికి ఒక ఫోన్ ఇచ్చి వెళ్తాడు. కానీ కునాల్ చేతికి అందిన ఆ ఫోన్ ఒక సాధారణమైన ఫోన్ కాదు. ఎందుకంటే ఆ ఫోన్లో దాగి ఉన్న రహస్యాలు కరణ్ మరణం వెనుక ఉన్న ఒక భయంకరమైన కుట్రను బయటపెట్టి డిజిటల్ సాక్ష్యంగా మారబోతున్నాయి. ఆ నిజాన్ని వింటే మీ ఆత్మ కూడా కంపిస్తుంది. ఈ కథ మొదలయ్యేది పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఓం విహార్ కాలనీలో. ఇక్కడ నీరు దేవ్ తన 2 కుమారులు కరణ్, కునాల్తో కలిసి నివసించేవాళ్ళు. వారి పెద్ద కుమార్తె నసీకి అనుకొక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు నసీ. ఆమెకు వివాహమై అమృత్సర్లో ఉంటుంది. వారు నివసిస్తున్న ఇల్లు కరణ్ తండ్రి మరియు అతని బాబాయ్ హరీష్ దేవ్ పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంది. ఇంటి బయట హరీష్ తన కొడుకు రాహుల్తో కలిసి దేవ్ జ్యువెలరీస్ అనే నగల దుకాణాన్ని నడుపుతున్నాడు. కరణ్ తల్లి నీరు కూడా ఇంటి నుంచే టిఫిన్ సర్వీసెస్ ప్రారంభించింది. కుటుంబంలో పెద్దవాడైన కరణ్ నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రొడక్ట్ అనలిస్ట్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో తన సహోద్యోగిని సుష్మితతో కరుణ్కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2015లో కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి వివాహం ఘనంగా జరిగింది. వారి జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో 2019లో కొడుకు పుట్టాడు. బిడ్డ పెంపకం కోసం సుష్మిత తన ఉద్యోగానికి విరామం ఇవ్వగా కరణ్ కుటుంబం కోసం మరింత కష్టపడడం మొదలుపెట్టాడు. కుటుంబం పెరగడంతో ఉమ్మడి ఇంట్లో సర్దుకోలేక కరణ్ తన భార్య బిడ్డలతో కలిసి అదే ప్రాంతంలో ఒక అద్దె ఇంటికి వెళ్ళాడు. 2 సంవత్సరాల తర్వాత 2021లో బ్యాంక్లో లోన్ సహాయంతో అదే ప్రాంతంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. సుష్మిత కుమారుడితో పాటు కరణ్కు తన తల్లి, తమ్ముడితో కూడా బలమైన అనుబంధం ఉంది. అందుకే తన పాత ఇంటికి సమీపంలోనే కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు. తద్వారా రోజు వాళ్ళని కలుసుకుని వీలుండేది. ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఒక దుష్ట శక్తి తమ సంతోషాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయబోతుందని వాళ్ళకి తెలియదు. కరణ్ అంత్యక్రియలకు ఒక రోజు ముందు, అంటే జూలై 13, 2025 ఉదయం 9:30 సుష్మిత భయంతో వణికిపోతూ పరుగున తన అత్తారి ఇంటికి వెళ్ళింది. ఇంటి తలుపులను గట్టిగా బాదింది. ఉదయాన్నే ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు. తలుపు తీయగానే ఊపిరి అందక రుప్పుతూ కనిపించింది సుష్మిత. వణుకుతున్న చేతులతో తమ అపార్ట్మెంట్ వైపు చూపిస్తూ, మీ అన్నయ్య నిద్రలేవటం లేదు, మీరెంత కదిలించినా పలకడం లేదు, నాకు భయం వేస్తుంది అని కంగారు పడింది. ఆ మాట వినగానే కరణ్ తమ్ముడు కునాల్కి, అతని తల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇద్దరూ చెప్పులు కూడా వేసుకోకుండా అపార్ట్మెంట్ వైపుకు పరిగెట్టారు. పరిగెడుతూనే కునాల్ తన బాబాయ్ హరీష్ దేవ్కు ఫోన్ చేసి కరణ్ పరిస్థితి గురించి చెప్పాడు. హరీష్ వెంటనే తన కొడుకు రాహుల్ను అక్కడికి పంపించాడు. అపార్ట్మెంట్కి చేరుకున్న వాళ్ళందరికీ ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది. కరణ్ మంచం మీద అపస్మారక స్థితిలో శ్వాస లేకుండా పడి ఉన్నాడు. కునాల్ కంగారులో కరణ్ కాళ్లకు మసాజ్ చేయడం, ముఖంపై నీళ్లు చల్లడం మొదలుపెట్టాడు. కానీ కరణ్ శరీరం నుంచి ఎలాంటి స్పందన లేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో సుష్మితను ఏం జరిగింది అని అడిగారు. దానికి సుష్మిత, రాత్రి నేను పడుకునే సమయానికి అంతా బాగానే ఉంది, కానీ కరణ్ ఎక్స్టెన్షన్ బోర్డులో తన మొబైల్ని ఛార్జ్ చేస్తూ వాడుతున్నాడు, బహుశా ఫోన్ నుంచి అతనికి ఎలక్ట్రిక్ షాక్ తగిలిందేమో అని చెప్పింది. కరణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కునాల్ భయంతో దగ్గరలోని మ్యాంగో హాస్పిటల్కి పరిగెత్తాడు. ఇంటికి వచ్చి తన సోదరుడిని పరీక్షించమని డాక్టర్ను వేడుకున్నాడు. కానీ డాక్టర్స్ రావడానికి నిరాకరించారు. సమయం వృధా చేయకుండా కునాల్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి కరణ్ను నేరుగా మ్యాంగో హాస్పిటల్కి తరలించాడు. అక్కడ వైద్యులు వెంటనే కరణ్ను పరీక్షించారు. కానీ అతని శరీరంలో పల్స్ కూడా దొరకలేదు. కొద్ది క్షణాల్లోనే వైద్యులు కరణ్ను బ్రాడ్ డెడ్గా ప్రకటించారు. ఈ వార్త వినగానే ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. సుష్మిత, కరణ్ తల్లి ఏడుపుకు అంతులేదు. ఇంత చిన్న వయసులోని భర్తను కోల్పోయిన సుష్మితను చూసి అందరూ ఆవేదన చెందారు. కుటుంబం శోకసంద్రంలో ఉండగా ఇక్కడే కథ ఒక ఊహించిన మలుపు తిరిగింది. కరణ్ను పరీక్షించిన వైద్యులు అతని ఛాతి మీద మరియు చేతులపై కాలిన గాయాలను మరియు నోటి నుంచి వస్తున్న నురుగును గమనించారు. అది ఎలక్ట్రిక్ షాక్ వలన కలిగిన గాయాల్లా అనిపించకపోవడంతో వైద్యులు అనుమానంతో ప్రోటోకాల్ ప్రకారం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హాస్పిటల్ సిబ్బంది మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా పోలీసులకు ఇచ్చారు. పోలీసులు హాస్పిటల్కు చేరుకుని వైద్యుల్ని, ఆ తర్వాత కుటుంబాన్ని విచారించడం ప్రారంభించారు. సుష్మిత చెప్పిన ఎలక్ట్రిక్ షాక్ కథను కుటుంబం పూర్తిగా నమ్మింది. అందుకే పోలీసుల విచారణ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు పోలీసులు అసలు విషయం చెప్పారు. మాకు కరణ్ మరణంపై అనుమానాలున్నాయి, పోస్టుమార్టం చేస్తేనే అసలు కారణం తెలుస్తుంది అన్నారు. పోలీసులు కుటుంబానికి వివరించారు. చనిపోయిన 60 ఏళ్లుండి అది సహజ మరణం అయ్యుంటే
కుటుంబం నిరాకరిస్తే మేము పోస్ట్ మార్టం కోసం బలవంతం చేయం. కానీ కరుణ వయసు కేవలం 36 ఏళ్ళు మాత్రమే. మరి మరణానికి కారణం తెలియాలి కదా, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం ఓకే అని చెప్పారు. హాస్పిటల్లో కుటుంబ సభ్యులు బంధువులందరూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే కరణ్ బాబాయ్ హరీష్ దేవ్ పోస్ట్ మార్టంకు తీవ్రంగా వ్యతిరేకించాడు. మనం మన బిడ్డని ఇప్పటికీ కోల్పోయాం, కనీసం అతని శరీరాన్నైనా క్షోభ నుంచి తప్పిద్దామన్నాడు. హరీష్ కొడుకు రాహుల్ కూడా అదే మాటకు మద్దతు పలికాడు. హాస్పిటల్లో పోస్ట్ మార్టం గురించి వాదన జరుగుతోంది. కరణ్ బాబాయ్ హరీష్, అతని కుమారుడు రాహుల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సుష్మిత తన అత్తగారి వద్దకు వెళ్లి ఏడుస్తూ, కరణ్ నాతో ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడైనా చనిపోతే దయచేసి నా పోస్ట్ మార్టం మాత్రం చెయ్యొద్దు అని అన్నారు. కొడుకు చివరి కోరిక కావడంతో కరణ్ తల్లి కూడా సుష్మిత మాటను అంగీకరించింది. ఆమె పోలీసులతో పోస్ట్ మార్టం వద్దు అని చెప్పబోతుండగా ఆమె తమ్ముడు కునాల్ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. కునాల్ తన తల్లితో నెమ్మదిగా ఇలా అన్నాడు, అమ్మా, నేను ఇంట్లో నుంచి కరణ్ బాడీని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నప్పుడు అతని నోటి నుంచి నొరగ రావడం చూశాను. అంతేకాదు డాక్టర్లు కూడా అతని శరీరంపై అనేక గాయాలున్నాయని చెప్పారు. మనం ఈ నిర్ణయాన్ని కేవలం భావోద్వేగంతో కాదు, తెలివితో తీసుకోవాలి. కరెంట్ షాక్ తగిలితే నోటి నుంచి నొరగెలా వస్తుందమ్మా అని బాధపడ్డాడు. దీంతో పోస్ట్ మార్టం జరగాల్సిందే అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కునాల్ జోక్యం తర్వాత పోలీసులు కరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం దీన్ దయాళ్ హాస్పిటల్కి పంపించారు. జూలై 14 సోమవారం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది కరణ్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ శోక సంబరంలో మునిగిపోయారు. ఆ విషాద వాతావరణంలో ఒక బంధువు కునాల్ వద్దకొచ్చి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఇది రాహుల్ ఫోన్, అతనికి తిరిగిచ్చే అని చెప్పాడు. కునాల్ ఆ ఫోన్ను తన దగ్గర ఉంచుకున్నాడు. అంత్యక్రియల హడావిడిలో కునాల్ తన సొంత ఫోన్ను ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఎంత వెతికినా అది దొరకలేదు. దాంతో తన నంబర్కు కాల్ చేసి ఎక్కడుందో చూద్దామని కునాల్ తన దగ్గరున్న రాహుల్ ఫోన్ని తీశాడు. అతను తన నంబర్ డయల్ చేయడానికి ఫోన్ యాప్ ఓపెన్ చేయగానే రీసెంట్ కాల్స్ లిస్ట్లో ఒక పేరు చూసి నిశ్చేష్టుడయ్యాడు. రాహుల్ ఫోన్లో వైఫీ అనే పేరుతో చాలా కాల్స్ చేయబడ్డాయి. కునాల్ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే రాహుల్కు ఇంకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు వైఫీ అని ఎవరు నంబర్ సేవ్ చేసుకున్నాడు? ఆసక్తితో కునాల్ ఆ కాంటాక్ట్ పై క్లిక్ చేసి నంబర్ చూశాడు. ఆ నంబర్ చూడగానే అతని మైండ్ బ్లాక్ అయింది. ఆ నంబర్ కరణ్ భార్య సుష్మితది. ఇది చూసిన కునాల్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి రాహుల్ ఫోన్లోని ఇతర యాప్లను చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే చాట్స్లో వైఫీ అనే నిక్నేమ్తో తన వదిన సుష్మిత అకౌంట్ కనిపించింది. నిజం తెలుసుకోవడానికి కునాల్ వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ చదవడం మొదలుపెట్టాడు. ఇది చదవగానే అతని కాళ్ళ కింద భూమి కంపించింది. ఆ చాటింగ్లో డబ్బు, వ్యామోహం మరియు స్వార్థం అనే సైతాన్లు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయనేది క్లియర్గా కనిపించింది. దీని తర్వాత కథ ఇప్పుడు 2023కు వెళుతుంది. కరణ్ సుష్మితల కుమారుడికి అప్పటికి 4 ఏళ్లు. అతను స్కూల్కు వెళ్లడం ప్రారంభించాడు. కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కరణ్ తన ఉద్యోగంలో షిఫ్ట్లతో సంబంధం లేకుండా రాత్రి బౌళ్లు కష్టపడుతున్నాడు. అదే సమయంలో సుష్మిత కూడా ఒక ట్రావెల్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. నెమ్మదిగా ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీ అయ్యారు. కరణ్ తన కొడుక్కి స్కూల్ తర్వాత స్కేటింగ్ అకాడమీలో చేర్చాడు. స్కేటింగ్ క్లాస్ పూర్తయిన తర్వాత ఆ పిల్లాడు వాళ్ళ నానమ్మ ఇంట్లో ఉండేవాడు. కరణ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన కొడుకును అక్కడి నుంచి ఫ్లాట్కు తీసుకువెళ్లేవాడు. కానీ కరణ్ ఉద్యోగం కారణంగా కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో వారి కొడుకు నానమ్మ ఇంట్లోనే ఉండిపోయేవాడు. కరణ్ తన ఉద్యోగ బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయాడు. అతను ఆఫీస్లో లేకపోయినా పని ఒత్తిడిలోనే ఉండేవాడు. ఈ జీవితపు బాధ్యతల భారం కరణ్ మరియు సుష్మితల మధ్య తెలియకుండానే దూరాన్ని పెంచింది. సరిగ్గా అదే సమయంలో 35 ఏళ్ల సుష్మిత మరియు 23 ఏళ్ల ఆమె మరిది కరణ్ కజిన్ రాహుల్ మధ్య మాటలు మొదలయ్యాయి. మొదట హాయ్ హలో అంటూ చిన్న చాటింగ్గా ప్రారంభమైన ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. తేలికపాటి జోకుల నుంచి వ్యక్తిగత విషయాల వరకు నెమ్మదిగా సుష్మిత తన మనసులోని మాటలు, తన బాధలు, ఫిర్యాదులు అన్నీ రాహుల్తో పంచుకుంది. ఆ స్మాల్ చాట్ బాక్స్ వాళ్ళని బెడ్రూమ్ వరకు తీసుకువెళ్ళింది. ఇది వదిన మరిది సంబంధం కావడంతో వారిపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. రాత్రిపూట కరణ్ ఆఫీస్లో ఉన్నప్పుడు, సుష్మిత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాహుల్ ఆమె ఫ్లాట్కు రావడం అలవాటుగా మార్చుకున్నాడు. వాళ్ళు చేస్తుంది తప్పని ఇద్దరికీ తెలుసు, కానీ ఆ తప్పు అనే మత్తులో వాళ్ళు మునిగిపోయారు. సుష్మిత రాహుల్కు ఎంత దగ్గరవుతుందో కరణ్కు అంత దూరమవుతూ వచ్చింది. చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద పెద్ద పోట్లాట్లకు దారితీశాయి. పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే తార్వా చౌత్ పండుగకు ఒక్కరోజు ముందు కరణ్ కోపంతో సుష్మితపై చేయి చేసుకున్నాడు. ఆ తక్షణమే సుష్మిత ఒక నిర్ణయానికి వచ్చింది. ఇకపై కరణ్తో కాదు రాహుల్తోనే తన జీవితం గడపాలని నిశ్చయించుకుంది. జనవరి 2025 సుష్మిత రాహుల్తో ఒక భయంకరమైన నిజాన్ని పంచుకుంది. కరణ్ చాలా డబ్బు ఆదా చేశాడు. మనం అతన్ని చంపేస్తే ఆ డబ్బు మొత్తం మనదే అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు అంది. శారీరక వాంఛకు డబ్బుపై దురాశ తోడవడంతో వాళ్ళు పూర్తిగా గుడ్డివాళ్ళైపోయారు. ఇక్కడే కరణ్ హత్యకు కుట్ర మొదలైంది. ఈ మరణం సహజ మరణంలా కనిపించాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఇది వారి ఫ్లాట్. చాలా రకాలుగా ఆలోచించి చివరికి స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ ఇచ్చి రాహుల్ ఆ నిద్ర మాత్రలను సంపాదించి సుష్మితకి ఇచ్చాడు. జూలై 12, 2025
కరణ్ తిరిగి డే షిఫ్ట్లకు మాట్లాడు. అంతే, రాత్రిళ్ళు అతను ఇంట్లోనే ఉంటున్నాడు. దీనివల్ల రాహుల్ సుష్మితలు కలవడం కుదరలేదు. ఇన్స్టాగ్రామ్ చాట్స్ ద్వారా వాళ్ళు కరణ్ను చంపే ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. జూలై 12ను మరణానికి తేదీగా ఎంచుకున్నారు. రాత్రి 11 గంటలకు కరణ్ భోజనానికి కూర్చున్నప్పుడు సుష్మిత తన పైశాచిక ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. ఆమె నిద్ర మాత్రల్ని పొడిగా చేసి పెరుగులో కలిపింది. ఎందుకంటే కరణ్కు పెరుగంటే చాలా ఇష్టం. అతను దేన్నైనా వదులుకుంటాడు కానీ పెరుగు మాత్రం మాండు. కానీ ఆ రాత్రి కరణ్ పెరుగు తినడానికి నిరాకరించాడు. ఆ మాట వినగానే సుష్మిత గుండె ఆగినంత పనైంది. తన ప్లాన్ మొత్తం విఫలమవుతుందనుకుంది. ఆమె మళ్లీ పెరుగు తినమని అడిగింది. కానీ కరణ్ మళ్లీ నిరాకరించాడు. వెంటనే సుష్మిత తన ప్లాన్ను మార్చింది. పెరుగుతో తన ప్లాన్ విఫలమవడంతో సుష్మిత వెంటనే ప్లాన్ బి అమలు చేసింది. ఆమె 12 నుంచి 13 నిద్ర మాత్రల్లో పొడిగా చేసి రాత్రి భోజనంలో కలిపి కరణ్కిచ్చింది. ఈ విషయం తెలియని కరణ్ ఆ భోజనాన్ని ప్రసాదంగా తినేశాడు. మాత్రల ప్రభావం నెమ్మదిగా పనిచేసింది. భోజనం తర్వాత కరణ్ తన బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రపోయాడు. ఇక పని పూర్తయినట్లేనని సుష్మిత భావించింది. ఆమె కంగారుగా కరణ్ శ్వాస ఆగిపోయే క్షణం కోసం ఎదురు చూస్తూ చాలా టెన్షన్ పడుతోంది. దగ్గరలోనే నివసించే రాహుల్ వీధిలో అటు ఇటు తిరుగుతూ కరణ్ ఇక లేడు అని సుష్మిత ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడు. రాత్రి 2 గంటలు దాటింది. సుష్మిత ప్రతి నిమిషం బెడ్రూమ్లోకి వెళ్లి కరణ్ శ్వాసను చెక్ చేస్తోంది. కానీ ఇంకా శ్వాస ఆడుతోంది. 3 గంటలు గడిచింది కానీ ఇంకా చావలేదు. ఆందోళన చెందిన సుష్మిత రాహుల్కు మొదట ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఆపై వీడియో కాల్ చేసింది. నిద్ర మాత్రలు ఇచ్చినప్పటికీ అతను శ్వాస ఇంకా నడుస్తోంది. ఎలాంటి ప్రభావం కనిపించడం లేదని చెప్పింది. అది విన్న రాహుల్ ఆమెకు ఒక్కో అడుగు గైడ్ చేయడం మొదలుపెట్టాడు. కరణ్కు షాక్ ఇచ్చి చంపమంటవా అని సుష్మిత అడిగింది. రాహుల్ వెంటనే సరే అన్నాడు. మందులు పనిచేస్తాయని ఇన్ని గంటలు ఎదురు చూశాను అని సుష్మిత చెప్పగా మిగిలిన మాత్రలన్నీ ఒకేసారి ఇచ్చి అని రాహుల్ అన్నాడు. సుష్మిత చెక్ చేయగా అప్పుడు కేవలం 2 మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఆ విషయాన్ని రాహుల్కు చెప్పి ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేయి, స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది. 3 గంటలు గడిచాక అతనికి వాంతులు రావడం లేదు, విరోచనాలు కావడం లేదు, శ్వాస కూడా ఆగడం లేదని గమనించింది. రాహుల్ ఇంటర్నెట్లో వెతికాడు కానీ అతనికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఈలోపు సుష్మిత మళ్లీ బెడ్రూమ్లోకి వెళ్లి కరణ్ను గిల్లి చూసింది. అతను ఇంకా బ్రతికే ఉన్నాడని తెలియగానే ఆమె భయం రెట్టింపైంది. సమయం మించిపోతుండటంతో రాహుల్ నేరుగా సుష్మిత అపార్ట్మెంట్కు చేరుకున్నాడు. ఏ తమ్ముణ్ణైతే కరణ్ తన ఒడిలో ఆడించాడు, ఏ భార్య చేతినైతే జీవితాంతం పట్టుకుని నడవాలనుకున్నాడు, ఆ ఇద్దరూ కలిసి నిద్రమాత్రల మత్తులో ఉన్న కరణ్ ఛాతిపైన చేతులపైన దయ లేకుండా నిరంతరంగా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. ఆ షాక్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే కరణ్ నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కరణ్ను చంపి రాహుల్ మరియు సుష్మిత తమ ఫ్లాట్లో విజయం సాధించారు. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఏకైక లక్ష్యం ఈ హత్యను నార్మల్గా చిత్రీకరించడం. దీనికోసమే మొబైల్ ఛార్జర్ నుంచి షాక్ అట్ కథను అల్లారు. సుష్మిత ఈ అబద్ధపు వలయంలో కుటుంబాన్ని పూర్తిగా ముంచేసింది. అందరూ దాన్ని నమ్మేశారు. కానీ తన సోదరుడి మరణం వెనుక నిజాన్ని తెలుసుకోవాలనుకున్న కునాల్ పట్టుదల వారి రహస్యాలను బయటపెట్టేలా చేసింది. అయినా పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే విధి మరోలా ఆడింది. వారి నిజం బయటపడింది. రాహుల్ ఒకే ఒక్క తప్పు చేశాడు. అతను సుష్మిత నెంబర్ను తన ఫోన్లో వైఫై అని ఫీడ్ చేసుకోవడం. సరిగ్గా అదే రోజు అనుకోకుండా ఆ నెంబర్ కునాల్ కంటపడింది. ఈ చిన్న పొరపాటే మొత్తం కథను బయటకు తీసింది. జూలై 14 తన సోదరుడి మరణం వెనుక ఉన్న కఠిన నిజాన్ని కునాల్ కళ్ళారా చూశాడు. ఆ సాక్ష్యాలు నాశనం కాకముందే అతను వెంటనే మరో ఫోన్ తీసుకుని ఆ చాట్ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశాడు. ఈ కేసు ఇక్కడితో ముగిసిందని మీరు అనుకోవచ్చు, కానీ ఈ కేసు మన దేశ వ్యవస్థలో అసలు రూపాన్ని బయటపెట్టి మరిన్ని చిక్కుముళ్లను తీసుకుంది. తన చేతిలోని భయంకరమైన సాక్ష్యాలను చూసిన కునాల్ ఆ నిజాన్ని తన సోదరి సీతతో పంచుకున్నాడు. తన సోదరుడి హంతకులను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ సాక్ష్యాలను తీసుకుని ఇద్దరు ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. కానీ అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది. డిజిటల్ సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు అనే సాకు చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు. అంతేకాకుండా కునాల్ మరియు నసీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లగానే రామ్ నివాస్ అనే ఒక పోలీస్ అధికారి వారి బాబాయ్ హరీష్ దేవ్కు జరిగిందంతా ఫోన్ చేసి మొత్తం వివరించాడు. పోలీసుల ప్రవర్తన చూసిన కునాల్ మరియు నసీలకు వాళ్ళు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోరని స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు తమ తల్లిని నేరుగా డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటే డీసీ ఆఫీస్కు పంపించారు. ఇంతలో కునాల్ ఆ పోలీస్ అధికారి రామ్ నివాస్కు ఫోన్ చేసి కేసు ప్రగతి గురించి అడిగాడు. దానికి రామ్ నివాస్ కేసు గురించి చెప్పాల్సింది పోయి, ఏంటి మీరు మీ అమ్మను డీసీ ఆఫీస్ పంపారంట అని ఎదురు తిరిగాడు. పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని, పైగా హంతకుడి కుటుంబానికి సమాచారం చేరవేస్తున్నారని స్పష్టమైంది. తన కొడుకు క్షమించడాన్ని నేరం చేశాడని హర్షదేవ్కు అర్థమైంది. కానీ కొడుకును చట్టానికి అప్పగించే బదులు హరీష్ మద్యం సేవించి నేరుగా కరణ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన సొంత సోదరుడి కుటుంబాన్ని బూతులు తిడుతూ మిమ్మల్ని అందరినీ చంపేస్తా, ఈ ఇల్లు కూడా అమ్మేసి మిమ్మల్ని రోడ్డు మీదకి లాగుతా అని బహిరంగంగా బెదిరించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడిన దేవ్ కుటుంబం రక్షణ కోసం మళ్లీ ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
కానీ ఆ బాబాయ్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫిర్యాదు కూడా నమోదు చేయలేదు. వ్యవస్థ నుంచి న్యాయం అందకపోవడంతో కరణ్ కుటుంబం చివరికి మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ కేసుకున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని దీన్ని దేశం నలుమూలలకు ప్రసారం చేసింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని చూసిన కరణ్ కుటుంబం తామే నేరుగా సుష్మితను నిలదీయాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు నిలదీయగా సుష్మిత నేరాన్ని ఒప్పుకుంది. అవును, రాహుల్ నన్ను తప్పుదోవ పట్టించాడు అని చెప్పింది. కానీ ఎందుకు? కరణ్ను ఎందుకు చంపావు అని కుటుంబ సభ్యులు అడిగారు. ఆమె చెప్పిన సమాధానం విని దిగ్భ్రాంతిపోయారు. సుష్మిత మొత్తం నిందను చనిపోయిన కరణ్ మీదే వేసింది. అతను తాగుబోతూ డ్రగ్స్ తీసుకునేవాడు అని ఆరోపించింది. నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని నా కోసమే సేవ్ చేస్తున్నానని చెప్పేవాడు అంటూ వింత వాదం చేసింది. ఆమె మాటల్లో తన భర్త మరణం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా కరణ్ మీద విపరీతమైన ద్వేషం మాత్రమే కనిపించింది. తను చేసిన ఘోరమైన నేరాన్ని సమర్థించుకుంటున్నట్లుగా ఆమె ప్రవర్తన ఉంది. తమ బండారం బయటపడి నలువైపుల నుంచి చిక్కుకుపోయానని గ్రహించినప్పుడు, తప్పించుకోవడానికి మార్గం లేనప్పుడు రాహుల్ మరియు సుష్మిత ఆ హత్యా నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం మొదలుపెట్టారు. సుష్మిత వాదన ప్రకారం రాహుల్ తండ్రి హరీష్ ఆస్తి దురాశతో తరచూ ఆమె అత్తగారితో గొడవ పడేవాడు. ఈ కుటుంబ గొడవల్లో కరణ్ జోక్యం చేసుకోవడం హరీష్కు నచ్చలేదు. అందుకే కరణ్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ సుష్మిత యొక్క 6 ఏళ్ల కుమారుణ్ణి కిడ్నాప్ చేస్తానని మరియు ఏఐ ఉపయోగించి ఆమె అశ్లీల చిత్రాలను సృష్టించి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ మానసిక వేధింపుల కారణంగానే ఆమె కరణ్కు నిద్ర మాత్రలు ఇవ్వవలసి వచ్చింది. అంతేకాకుండా చివరికి రాహులే కరణ్ షాక్ ఇచ్చి చంపాడు. కానీ ఇదే ప్రశ్నలు రాహుల్ అడిగినప్పుడు అతను మొదట ఈ నేరంలో తన ప్రమేయాన్ని పూర్తిగా ఖండించాడు. పైగా సుష్మిత కుటుంబం తనను ఈ కుట్రలో ఇరికించిందని ఆరోపించాడు. రాహుల్ చెప్పిన కథన ప్రకారం అతను కరణ్తో పాటు సుష్మిత లక్నోలోని పుట్టింటికి వెళ్ళాడు. అక్కడ కరణ్ లేని సమయంలో సుష్మిత మరియు ఆమె తల్లి అతని ఆహారంలో డ్రగ్స్ కలిపి అపస్మారక స్థితిలోకి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు అతని అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించి వాటిని వైరల్ చేస్తామని బెదిరించి అతనితో ఇంటి పన్ను చేయించుకున్నారు. నిద్రమాత్రలు సరఫరా చేయడం లేదా కరెంట్ షాక్ ఇవ్వడం వంటి ఆరోపణలను అతను పూర్తిగా ఖండించాడు. మొదట రాహుల్ మరియు సుష్మిత ఇద్దరూ కుమ్మక్కై కరణ్కు ద్రోహం చేశారు. డబ్బు మరియు స్వార్థం అనే మత్తులో వాళ్ళు మునిగిపోయారు. తమ ప్లాన్ విజయవంతం అయిందన్న అతి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కానీ నిజాన్ని ఎన్ని పొరల కింద దాచిపెట్టినా అది ఎప్పటికైనా బయటకొస్తుంది కదా. ఏ శారీరక వాంఛ, ఏ డొల్ల భావోద్వేగాలపై అయితే వాళ్ళు తమ కొత్త సంబంధాలకు పునాది వేసుకున్నారు, అదే వారి కుట్రకు అసలైన విషయంగా మారింది. వారు ఒకరికొకరు నటించిన ప్రేమ, విశ్వాసం అదంతా కేవలం స్వార్థం కోసం ఆడిన నాటకం. వారి బండారం బయటపడగానే తమను తాము రక్షించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ప్రారంభించారు. సుష్మిత తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మొదట ఏదేదో చేసింది. అది క్రమంగా డబ్బు మరియు కొత్త మోజుకు దారితీసింది. బహుశా వారి ప్లాన్ విజయవంతమయ్యేదే. కానీ కునాల్ తన సోదరుడి కోసం ఆ రోజు పోస్ట్ మార్టం కోసం పట్టుబట్టడంతో ఈ కథంతా బయటపడింది. అందుకే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారో తెలియడం లేదు.